with RJ Anusha. రేడియో సిటీ నువ్వు నేను సినిమాలో ఇవాల్టి సినిమా చిచోరే. ఈ సినిమాని డైరెక్ట్ చేసింది నితీష్ తివారీ. ఈ సినిమాలో ఎందరో గొప్ప నటులు నటించడం జరిగింది. మనందరి ఫేవరెట్ అయినటువంటి సుశాంత్ సింగ్ రాజ్పుట్, అలానే మన తెలుగు అబ్బాయి నవీన్ పొలిశెట్టి, శ్రద్ధా కపూర్, వరుణ్ శర్మ, తుషార్ పాండే, ప్రతీక్ బాబర్, మొహమ్మద్ సమాద్ వంటి వారు ఎందరో. 6th September 2019 రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ గా నిలిచింది. అయితే ఈ సినిమాకి మ్యూజిక్ అందించింది సాంగ్స్ లో ప్రీతం అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో సమీరుద్దీన్. ఈ సినిమాలో చూసుకుంటే మొత్తానికి 7 పాటలున్నాయి. నా పర్సనల్ ఫేవరెట్ కేరియత్ అనే సాంగ్. అని చెప్పాలంటే అన్ని సాంగ్స్ కూడా చాలానే బాగుంటాయి. సినిమా విషయానికి వస్తే అనిరుద్ మన హీరో. ముద్దుగా అని పిలుస్తాం. హీస్ ఎ డివోర్స్డ్ మిడిల్ ఏజ్డ్ మ్యాన్ లివింగ్ విత్ హిస్ టీనేజ్ సన్ రాఘవ్ పాఠక్. తను ఒక ఆస్పైరింగ్ ఇంజనీర్ అన్నమాట, who is awaiting the results of his entrance examination in the hope of enrolling in the Indian Institute of Technology. తన రిజల్ట్స్ వచ్చిన సందర్భంగా యానీ రాఘవ్ కి ఒక బాటిల్ ఆఫ్ షాంపెయిన్ ని గిఫ్ట్ ఇస్తాడు, ప్రామిసింగ్ హిమ్ దాట్ తన సక్సెస్ ని కలిసి సెలబ్రేట్ చేసుకుందామంటారు. కాకపోతే మ్యాటర్ ఏంటంటే ఇక్కడ రాఘవ్ చాలా ఇంటెన్స్ ప్రెషర్ లో ఉంటాడనమాట. ద బాటిల్ ఆఫ్ షాంపెయిన్ ఓన్లీ ఫ్యూయల్స్ రాఘవ్స్ వరీస్ యాజ్ టు వాట్ విల్ హ్యాపెన్. తను రిజల్ట్స్ లో ఏమైనా మార్పులు చేర్పులు వస్తే తీసుకోలేను అన్నట్టుగా ఉంటాడనమాట. ఎంత కష్టపడి రాసినా, మనం ఎంత చదివినా గానీ ఫైనల్ గా ఏదొకటి అయితదిలే అని చెప్పి రిలాక్స్ అవుదామని ఆలోచించినా గానీ అసలు రిలాక్స్ అవ్వలేకపోతాడు. మరుసటి రోజు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అపార్ట్మెంట్ దగ్గర రిజల్ట్స్ అయితే చెక్ చేసుకుంటూ ఉంటాడు. అండ్ హీ ఫైండ్స్ అవుట్ దాట్ IIT JEE ఎగ్జామ్ లో తను క్వాలిఫై అవ్వలేదు అని చెప్పేసి. అండ్ హీఈస్ అఫ్రేడ్ ఆఫ్ బీయింగ్ అ లూజర్. తన బాల్కనీ నుంచి దూకేస్తాడు. బట్ థ్యాంక్ గాడ్ హీ సర్వైవ్స్. అఫ్ కోర్స్ ఆల్దో ఇన్ అ ఫేటల్ స్టేట్ అనుకోండి. యానీ తన్ని హాస్పిటల్ కి తీసుకుని వెళ్తారు, వేర్ హీ ట్రైస్ టు కంఫర్ట్ హిస్ ఎక్స్ వైఫ్ మాయా పాఠక్. అయితే మాయా యానీని బ్లేమ్ చేస్తూ ఉంటది. అసలు రాఘవ్ ని నువ్వు చూసావా లేదా, అసలు ఏం నోటీస్ చేస్తున్నావు నువ్వు, ఎంత ప్రెషర్ లో ఉండుంటాడు రాఘవ్ అని చెప్పేసి యానీతో అంటూ ఉంటుంది. డాక్టర్ సునీత్ దేవ్ అలియాస్ SD. రాఘవ్ కండిషన్ చాలా దారుణంగా ఉంది అండ్ రాఘవ్ కి బ్రతకడమే అసలు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసి అంటారు. అండ్ దే రియలైజ్ దాట్ వాళ్ళ కొడుకు లూజర్ అని పిలిస్తే తట్టుకోలేడు, అందరూ లూజర్ లూజర్ అంటారేమో అని భయపడుతూ ఉంటారు అని చెప్పేసి అనుకుని చాలానే ఆలోచిస్తారు. అండ్ డాక్టర్ కూడా అదే చెప్తారు. యానీ అట్లా కూర్చుని తన కాలేజ్ డేస్ పిక్చర్స్ అన్ని చూస్తూ ఉంటారు. అండ్ బిగిన్స్ టు రీకౌంట్ ద టేల్స్ ఆఫ్ హిస్ టైమ్ ఇన్ కాలేజ్. అండ్ రాఘవ్ కి చెప్పాలనుకుంటాడు, యానీ was also a loser once. During the recount, the story flashes back to 1992, where it was his first day of college anmata. The National College of Technology campus adi. Annie hostel lo untadu. Tana room number H4, which is famous for housing losers annattu. Evaraithe idi varaku aa room lo undevaro for no reason వాళ్ళని లూజర్స్ అని పిలుస్తూనే ఉండేవారు. అండ్ అఫ్ కోర్స్ వాళ్ళు కూడా అట్లానే తయారయ్యేవారు. అక్కడైతే పూరెస్ట్ క్వాలిటీ ఆఫ్ మెస్ ఫుడ్ ఉండేది అండ్ ద ఎంటైర్ క్యాంపస్ సక్స్ అన్నట్టు ఉండేది. తన హాస్టల్ బ్లాక్ చేంజ్ అవుదామని అనుకునేవాడు. బట్ అక్కడ క్లర్క్ మాత్రం మీ అప్లికేషన్ టైం పడుతుంది అని చెప్తూ ఉండేవారు. మీన్ వైల్ అక్కడ H4 స్టూడెంట్ గుర్మీత్ సెక్సా తను యానీని కలుస్తాడు అండ్ దే సూన్ బికమ్ గుడ్ ఫ్రెండ్స్. రాఘవ్ చాలా కంగారు పడిపోతూ ఉంటాడు ఆ టైంలో. రాఘవ్ ని చూసి యానీ అండ్ మాయా కూడా చాలా పానిక్ అయిపోతారు. బట్ డాక్టర్ SD రివీల్స్ దాట్ హీఈస్ నౌ కాన్షియస్. తన కండిషన్ ఇప్పటికీ అట్లా ఉన్నా సరే ఇదంతా వింటున్నాడు అని తెలుస్తుంది. ఎందుకంటే రాఘవ్ సెక్సా గురించి అడుగుతాడు. అండ్ యానీ వాస్ కన్విన్స్ దాట్ రాఘవ్ వాజ్ లిజనింగ్. మాయాతో కలిసి రాఘవ్ ని కలవడానికి వెళ్తాడు. అండ్ హీ డౌట్స్ ఇదంతా నిజం స్టోరీయా కాదా అన్నట్టు. బట్ యానీకి ఇదంతా నిజమని ప్రూవ్ చేయడం వాళ్ళ కొడుకు కోసం చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు మేక్ హిస్ ప్లాన్ వర్క్. సో హీ ఈవెంచువల్లీ ట్రేసెస్ సెక్సా. ఆ తర్వాత ఏమైతుంది, సెక్సా అసలు దొరుకుతాడా, రాఘవ్ ప్రాణానికి ప్రమాదం ఏమైనా ఉంటుందా, లేదంటే రాఘవ్ బానే ఉంటాడా, ఫ్యామిలీ అందరూ యునైట్ అవుతారా, లేదు అంటే రాఘవ్ కి బాగయ్యాక ఎవరి దారి వాళ్ళది అన్నట్టుంటారా?
ఇదంతా తెలుసుకోవాలంటే నువ్వు సినిమాని రిపీట్ చేసుకోవాల్సిందే. అదబ్బా నువ్వు నేను ఓ సినిమాలో ఇవాల్టి సినిమా చిచోరే.